హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. చూపిస్తాను చూడండి మీకోసము. ఇంకా చాలా బిజీగా ఉందనమాట వర్క్ అనేది. అర్జెంట్ బట్టలున్నాయి. కానీ ఇలాంటి వర్క్ బ్లౌజులు కట్ చేసినప్పుడు మీకు చూయించాలని చెప్పేసి చూడండి, ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకొని కింద ఎక్స్ట్రాలన్నీ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. నేనైతే కటింగ్ అయితే ఫాస్ట్‌గా చేస్తానండి. ఇంకా మీకోసం అని చెప్పేసి కొంచెం ఇంకా స్లోగానే కట్ చేస్తున్నాననుకోవాలి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మార్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఉల్టా తీసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. మొత్తం పెట్టేసుకున్న 1 ఇంచ్ డాట్ కోసం అనమాట. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇటు చివరన కూడా ఒక లైన్ వేసేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మార్చేసి నడుము నెక్ అనేది మార్కింగ్ వేయండి. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు. మార్కింగ్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే ఇదొచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. నెక్ కట్ చేయకూడదు. ఇంకా చెస్ట్‌లు చూస్తున్నాను. ఫస్ట్ హుక్స్ నుంచి కింద టైట్ కుట్టు వరకు చూస్తే నాకు చెస్ట్ నడుము సమానంగా ఉందండి. ఈ కస్టమర్‌కి ప్రత్యేకించి ఇలాగే ఉంటుందనమాట. ప్రతిసారి తెచ్చినప్పుడు నేను చూస్తూనే ఉంటాను. ఇంకా మనకు నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉందనమాట. కొంతమందికి ఇలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి చూస్తున్నాననమాట. చెస్ట్ నడుము సమానంగా ఉంది కదా! ఒకసారి నడుము లూజ్ అంతా చూస్తున్నాను. నిజంగా అలాగే వస్తుందండి ప్రతిసారి. ఇప్పుడొచ్చేసి చంక డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చాను. ఇక్కడ నుంచి మనం సైడ్ కుట్లు వేస్తాం చూడండి, అక్కడ నుంచి చంక మనం హ్యాండ్ అతుక్కుంటాం కదా! అక్కడ వరకు మార్కింగ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి నెక్ లూజ్. వర్క్ బ్లౌజెస్‌కి నెక్ ఎప్పుడు డీప్‌గానే ఉంటుంది. షోల్డర్ కూడా కొంచెం సన్నగా వేస్తేనే బావుంటుందనమాట. 2.5 ఇంచులు పైన పెట్టుకున్నాను. కిందొచ్చేసి 2.5 ఇంచులు కింద పెట్టేసుకొని నేను నెక్ బాక్స్ షేప్ వేసేసి మార్కింగ్ ఏసి పెట్టుకుంటున్నాను గానీ కట్ చేయనిక్కడ. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి. మనం మగ్గం వర్క్ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా కట్ చేయకూడదనమాట. తర్వాత వచ్చేసి షోల్డర్ ఖర్చులతో సహా కలిపి ఎంతుందో అంత పెట్టేసుకోండి. తర్వాత మనం చంక డౌన్ మార్కింగ్ ఇచ్చాం కదా! ఆ లైన్, ఈ లైన్ ఇప్పుడు నేను బాక్స్ షేప్ వేశాను కదా! అలా వేసేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 1.5 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసుకొని నీట్‌గా ఆర్మ్ రౌండ్ అనేది తిప్పేసేయండి. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. మరి ఈ ఆర్మ్ రౌండ్ సైజుకి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలనమాట. మనం ఇలా షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టుకు వదిలేసుకొని మన చెస్ట్ లూజ్ లైన్ వేసాం కదా! అక్కడి వరకి మన హ్యాండ్ చంక టైట్ అనేది రావాలనమాట. చూస్తే నాకు 8 ఇంచులు వచ్చింది. మరి సైజులో కూడా 8 ఇంచులు ఉందా లేదా అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి టైట్ కుట్ల దగ్గరికి చూసారు కదా! 8 ఇంచులు కరెక్ట్‌గా వచ్చేసింది. సరిపోయింది ఇంకా. మనం మార్పేమి చేయాల్సిన అవసరం లేదు. నీట్‌గా కట్ చేసేసుకోవడమే. షోల్డర్‌కి ఎదురుగా బ్యాక్ డాట్ ఎలాగో వేసిస్తామనమాట. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ కూడా ఈజీగా అయిపోతుందండి. చూడండి మొత్తం నీట్‌గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇంక ఇక్కడొచ్చేసి నెక్కులు కట్ చేయట్లేదు కదా! ఇంక నడుము దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టండి. బ్యాక్ డాట్ దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర. అలాగే షోల్డర్ దగ్గర మనం నెక్ లూజ్ పెట్టాం కదా! అక్కడ వరకు మిడిల్‌లో ఒక టక్స్ ఇచ్చేసేయండి. స్టిచ్చింగ్‌లో మనకి లోడింగ్ తిప్పుకునేందుకు యూజ్ అవుతుంది. ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాం కదా! ఇంకొక సైడ్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ తీస్తున్నాను ఇక్కడ నేను. 4 ఫోల్డింగ్స్‌గా క్లాత్ వేసేసుకొని కింద ఎక్స్ట్రాలు మొత్తం తీసేసి ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ కుట్లకు వేసేసుకుంటున్నాను. మనం వర్క్ బ్లౌజ్ కదా! లోడింగే చేస్తాం ఇక్కడ కాబట్టి లోడింగ్ కోసం 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కుట్లకి. తర్వాత వచ్చేసి నాకు ఈ కస్టమర్ 2 బ్లౌజులు ఇచ్చిందనమాట. హ్యాండ్స్ వరకు ఒక బ్లౌజ్ ఇచ్చింది హైట్ కోసము, మిగతా మెజర్మెంట్స్ కోసం ఇంకో బ్లౌజ్ ఇచ్చింది. చూడండి హ్యాండ్ హైట్ ఒకటి చెక్ చేసుకున్నాను ఇక్కడ నేను. చెక్ చేసుకొని మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేది తెలుసు కదా! 8 ఇంచులు ఉందనమాట. అంటే 16 ఇంచులు చుట్టుకొలత. నేను ఇక్కడ చంక డౌన్ 3 ఇంచులకు ఇస్తున్నాననమాట. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని ఈ చంక డౌన్ 3 ఇంచులు ఇచ్చాను కదా! అక్కడికి ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు 8 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మన ఖర్చులోకి ఉండిపోతుందనమాట. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసేయాలి. చంక దగ్గర కూడా టక్స్ ఇచ్చేసేయాలి. చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్‌లో 3/4 ఇంచ్ లోతుండేటట్టు నీట్‌గా కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్‌కు హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా!
మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ తీసుకుందాం. మనకు మీటర్ లైనింగ్ పీస్ అండి ఇది. సిల్క్ మిక్స్ అందుకే తడపలేదు ఇక్కడ. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఇలా ఓపెన్ సైడ్ చంక వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనం నెక్ కట్ చేయాలి కదా! అక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా! అక్కడికి ఒక లైన్ వేసేయండి. మనకు నెక్ మార్కింగ్ వేసుకోవడానికి. ఇంకా మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసుకోవడమే చుట్టూరా కూడా. ఈ విధంగా. మొత్తం నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఈ నెక్ దగ్గర మనం ఒక లైన్ వేసాను కదా పైకి, అక్కడికి స్కేల్ పెట్టుకొని ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఫ్రంట్ నెక్ కోసం అనమాట ఇది మార్కింగ్. అలాగే చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేయండి ఫ్రంట్‌లో. ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు తీసేస్తే ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు లేకుండా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ సైజ్‌కి ఎంతుందనేది చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వేస్తాం కదా మనం క్రాస్ బెల్ట్‌కి, అక్కడ క్రాస్ బెల్ట్ వేస్తాం కదా మెయిన్ డాట్ దగ్గరికి చూసుకోండి ఫ్రంట్ హైట్ అనేది. ఈ కస్టమర్‌కి ఫ్రంట్ పార్టు పొడవు తక్కువగా ఉంది. అంటే చెస్ట్ తక్కువగా ఉంది. క్రాస్ బెల్ట్ మాత్రం చాలా వెడల్పు ఉందనమాట. ఇంక చూడండి నాకు 12 ఇంచులు వచ్చింది. ఖర్చులతో కలిపి 13 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ చూడండి దగ్గర దగ్గర 4 ఇంచుల వరకు ఉందండి. చాలా పెద్దగా వేసుకున్నాననమాట. ఇంకా చంక దగ్గర నుంచి మన క్రాస్ బెల్ట్ వేసుకున్న వరకు ఎంతుందో చూసుకొని, మనము ఫ్రంట్ పొడవు చూసుకున్నాం కదా! ఆ లైన్ కలిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఏసేసేయండి ఫ్రంట్ హైట్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసి నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి అలాగే బ్లౌజ్ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ నుంచి నాలుగో హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకోవడమే ఈ విధంగా. చూడండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా! చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. డాట్స్ వచ్చేసి 3 ఇంచులకు డాట్ పాయింట్ ఇస్తున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఇస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు లేదా 2.5 వేసుకున్నా సరిపోతుంది. షేప్ ఎక్కువగా కావాలంటే 3 ఇంచులు వేయండి. షేప్ తక్కువగా కావాలంటే 2.5 వేయండి సరిపోతుంది. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. చూడండి ఒకే బ్లౌజ్ కటింగ్‌లో డాట్స్ అన్నీ ప్రతిదీ వివరంగా చెప్తున్నాను కాబట్టి మీరు వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. అలాగే హైప్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసాం కదా! ఇప్పుడొచ్చేసి క్రాస్ బెల్టులండి. క్రాస్ బెల్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకొని పెట్టేసుకొనైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్‌గా తీసేస్తున్నాను. నేను వేసే మెథడ్‌లో కొంచెం ఎక్కువగా ఉన్న స్టిచ్చింగ్‌లో వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్‌గా క్రాస్ బెల్టులు కూడా కట్ చేసేది. చూడండి నాకు కరెక్ట్‌గా బ్లౌజ్ కట్ చేయడానికి ఎంతసేపు పట్టింది? 6 మినిట్సో ఏమో పట్టిందండి. నేను కొంచెం దాన్ని మీకోసం స్పీడ్ చేశాననమాట. మొత్తానికి 6 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నేను ఈజీగా చేసేస్తానండి. ఎన్ని బ్లౌజులున్నా కటింగ్ అనేది నాకు బోర్ రాదనమాట. చేస్తూ ఉంటాను డైలీ కాబట్టి కటింగ్ ఫాస్ట్‌గానే చేస్తాను. ఇంకా ఈ చీరలోనేనండి ఈ బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్‌గా మ్యాచింగ్ తీసుకొచ్చిందా లేదా వర్కేసామా అని చెప్పేసి చెక్ చేసుకున్నానక్కడ. తర్వాత వచ్చేసి వర్క్ బ్లౌజ్ కట్ చేసేది కూడా చూపిస్తాను చూడండి. మనం మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కట్ చేసినప్పుడు వర్క్‌వి మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేస్తున్నాం అనేది కూడా చూయించాలి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ నీట్‌గా మిడిల్‌కి మడిచేసుకొని 2 నెక్కులు కింద పైన సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసి నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇంకా కొంచెం పావించి చుట్టూరా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా నీట్‌గా బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేశాను. ఇంకా అక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ వేసి ఉంటుంది వర్క్ కాబట్టి ఇలాగ క్రాస్ కటింగ్ మనం కట్ చేసేటప్పుడు వీళ్ళు క్రాస్‌గా వేశారా, స్ట్రెయిట్‌గా వేశారా అన్నది కూడా చెక్ చేసుకొని కట్ చేయాలన్నమాట. నేను ముందే చెక్ చేశాను కాబట్టి క్రాస్‌గా నేను సైజ్ ఇచ్చాను, క్రాస్‌గా వేశారనమాట. ఇంకా క్రాస్ కటింగే కట్ చేశాను లైనింగ్ కూడా. చూసుకోవాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. అంటే మనం లైనింగ్ కట్ చేసేటప్పుడే క్రాస్ ఉందా, స్ట్రెయిట్ ఉందా అనేది చూసుకొని కట్ చేయాలి లైనింగ్ అనేది. ఇక్కడ నేను క్రాసే కట్ చేశాను. దీంట్లో కూడా క్రాస్‌గానే ఉందన్నమాట. ఇంకా మనకు బ్యాక్, ఫ్రంట్ 2 అయిపోయాయి. మిగతాదొచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేశాను కానీ, క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం కాలేదనమాట. కింద 2 సమానంగా పెట్టలేదు నేనిక్కడ పెట్టాననుకున్నాను. తీరా కట్ చేస్తుంటే అటువైపు కింద ఫ్లవర్ వచ్చేసింది. ఇంకా చూసుకున్నాననమాట. చూడండి టకటకమని కట్ చేశాను. కానీ ఇక్కడికి రాగానే నాకు కింద ఫ్లవర్ అనేది టచ్ అయిందనమాట. అప్పుడు ఇంకొంచెం జరిపేసి కట్ చేసుకున్నాను. చూడండి కొంచెం మిస్టేక్ ఎక్కువగా కట్ చేయడం వల్ల నాకిది ప్రాబ్లమ్ ఏది అవ్వలేదనమాట ఇంకా. స్టిచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్‌కి మాత్రం జాయింట్ పడింది. కానీ ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. బ్లౌజ్ అనేది నీట్‌గానే వచ్చేసింది. కాబట్టి ప్రతీదీ జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలనమాట. వర్క్ బ్లౌజులైనా, ఏ బ్లౌజ్ అయినా జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ మిగిలిన క్లాత్‌లో క్రాస్ బెల్ట్ తీసేస్తాను. చూడండి. ఇంక మన క్లాత్ 1 మీటర్ క్లాత్ కాబట్టి ఈజీగా సరిపోయిందనమాట ఇంకా. ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నీ నీట్‌గా పెట్టేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా చూడండి మొత్తానికైతే వర్క్ బ్లౌజ్ కట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి అదే రోజు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూస్తున్నారు కానీ మీరు లైక్ ఇవ్వట్లేదు. అలాగే హైప్ అనే పాయింట్స్ కూడా ఇవ్వట్లేదు. ఇస్తారని అనుకుంటున్నాను.